హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ సన్న కారపూస. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, స్నాక్స్కి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. ఈరోజు నేనైతే స్నాక్స్ రెసిపీ చేశాను. ఇది ఎలా చేయాలని మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం పిండి రెడీ చేసి పెట్టుకోవాలండి కారపూసకు. ఇక్కడ నేను గ్లాస్తో చూపిస్తున్నాను. ఒక గ్లాసు పుట్నాల పప్పుకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక తాంబాలంలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల వరకు బియ్యపిండి తీసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పుకి 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. పొడి బియ్యపిండేనండి, మెత్తగా పట్టించుకోవాలి పిండి మాత్రం బియ్యాన్ని. ఇది 2 గ్లాసు, ఇంకో గ్లాస్ వేసుకోవాలి. ఇది 3వ గ్లాసు. పిండిని మాత్రం ఏమాత్రం బరకగా ఉండొద్దండి. ఎంత మెత్తగా పట్టించుకుంటే మనకు కారపూస అనేది అంత బాగా వస్తుంది. ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను నేను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. వాము వేసుకోండి, చేతిలో నలుపుకొని వేసుకోండి. మీరు తీసుకునే గొట్టంది హోల్ చిన్నగా ఉంటే వామ్ని పొడి చేసి వేసుకోండి. నేను కొంచెం పెద్ద సైజు వేసుకుంటున్నాను కాబట్టి వామి వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం పిండినంతా ఉప్పు, కారం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళని వేసుకోవాలి. నేను 1 గ్లాసున్నర వాటర్ తీసుకొని బాగా మరగనిచ్చాను. వాటర్ని మొత్తం వేసేసుకొని కలిపేసేసుకోవాలి. తక్కువ పడితే కొన్ని చడ్డీలైనా వేసుకోవచ్చు. ఒకసారి పిండినంతా కలుపుకోండి. చేతితో కాకుండా ఇలా స్పూన్ తోటే కలుపుకోండి. కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ తీసుకొని కలిపేసేసుకోండి. పిండి ముద్దలా అయ్యేలా కలుపుకోండి. కొంచెం చల్లారిందండి, నేను చేతితో కలుపుతున్నాను. కొంచెం వాటర్ పడతాయి. బాగా గట్టిగా కలుపుకోవద్దు, బాగా మెత్తగా కలుపుకోవద్దు. మామూలుగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. కొంచెం బాగా మెత్తగా కలిపితే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుంది కారపూస అనేది. అందుకోసం మీడియంగానే కలుపుకోవాలి, ఎక్కువ గట్టిగా కూడా కలుపుకోవద్దు. ఇలా ముద్దలా అయ్యేలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కేలోపు మనం మురుకుల గొట్టంలో పిండి రెడీగా చేసి పెట్టేసుకుందాము. ఇందులోకి మనం ఇప్పుడు నా దగ్గర 3 రకాల హోల్స్ ఉన్నాయండి. చిన్నది, పెద్దది, కొంచెం మరీ చిన్నదనమాట. నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కారపూస. ఇప్పుడైతే ఇందులోకి పెట్టేశాను. ఇప్పుడు పిండిని పెట్టుకుందాము. కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఈ గొట్టంలో పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కారపూస వేసేసుకోవడమే. మంటను తగ్గించుకొని వేసుకోవాలి. కారపూస తొందరగా ఫ్రై అయిపోతుందండి, వెంటనే తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకోవడం 2 నిమిషాలలో మళ్ళీ తీసేసుకోవడమే.
ఎక్కువసేపు ఉంచేస్తే మాడిపోతుంది. కొంచెం సేపు ఉంచేసి తీసేసుకోవడమే. నురుగులు తగ్గాయంటే మనకు వేగిపోయినట్టే. రెడీ అయిపోయిందండి, తీసేసుకుందాం ఇది. అలాగే మిగతా పిండి కూడా వేసుకుందాము. నేను ఇక్కడ మురుకుల గొట్టాన్ని మార్చేసాను, అది సరిగా రావట్లేదని చెప్పేసి వేరే తీసుకున్నాను. ఇది కూడా తీసేసుకుందాము. మిగతా పిండి మొత్తం ఇలాగే చేసేసుకోవాలి. రెడీ అయిపోయాయండి. ఇదండి మన స్నాక్స్ రెసిపీ ఈరోజు, కారపూస, సన్న కారపూస. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.